పరం శాంతి బేహద్ బ్రహ్మ మా ద్వారా ఆత్మ అనుభూతి యొక్క ప్రాక్టీసు ఎలా చేయాలో, ఎలా సాధన చేయాలో అనే విషయాన్ని మనం తెలుసుకుందాము. మా ఎలా యోగం చేస్తారు మీరు, దాని గురించి పిల్లలకు వివరించండి అని ప్రశ్న వేసినప్పుడు మా చెప్తూ ఉన్నారు, 20-25 సంవత్సరాల నుండి నేను ఇదే విధంగా యోగము చేస్తూ ఉన్నాను. చాలాసార్లు అవ్యక్తవాణి ద్వారా పిల్లలకి క్లాసులో కూడా చెప్పడం జరిగింది. దీన్ని ప్రాక్టికల్గా నేర్చుకొని సాధన చేస్తే మీ యొక్క శక్తిని పెంచుకోవచ్చు. బేహద్దు పిల్లలు అందరూ నేర్చుకోవాల్సినటువంటి ముఖ్యమైన యోగము ఇది. యోగ విధానము జ్ఞానం మారే కొద్దీ మారుతూ ఉంటుంది. జ్ఞానం ఎప్పుడు నిత్య నూతనమైనది. జ్ఞానం యొక్క సబ్జెక్ట్ పూర్తి అయితే, అర్థమైతే యోగం చేయగలుగుతూ ఉంటారు. మొదట బాపూజీ చెప్పినట్లు నేను బాపూజీ రూపాన్ని ధారణ చెయ్యండి అని చెప్పేదాన్ని. బాపూజీ ఆత్మస్వరూపం యొక్క సాధన, ఆత్మకు పవరు ఎలా లభిస్తుంది అనే విషయం చెప్పినప్పుడు మనము ఆత్మస్వరూపం యొక్క సాధనలో ఆ స్థితిని పొందుటకు పురుషార్థం చేస్తూ ఉన్నాం. ఆత్మలోనే కదా పవర్ లాస్ అయింది, ఆత్మే బలహీనమైంది. ఆత్మ లోపలికి ఇప్పుడు ఎలా శక్తి వస్తుంది అనే దాని గురించి మనం ఇప్పుడు ప్రయోగం, యోగము చెయ్యాలి. ఈ పవరు ఎక్కడ నుండి వస్తుంది అనేది ఇక్కడ ముఖ్యమైనటువంటి విషయం. ఎవరిని జ్ఞాపకం చేస్తే వారి నుండి వారి దగ్గర ఉన్న పవరే వస్తుంది అనే సిద్ధాంతం, యాక్షన్ అండ్ రియాక్షన్ అనేటువంటి సైన్సు సిద్ధాంతము ఉంది. ఆత్మకు పవర్ కావాలి అంటే బేహద్దు ఆల్మైటీ అథారిటీ ద్వారానే ఆత్మకు పవర్ వస్తుంది. అది ఎలా తీసుకోవాలి అంటే ఆత్మస్వరూపంలో ఉండి పరమాత్మ తండ్రిని బేహద్ ఆల్మైటీ అథారిటీని స్మృతి చేసినప్పుడు. ముందు ఇక్కడ ఆత్మస్వరూపం అంటే ఏంటో తెలుసుకుందాము. ఆత్మ ఎక్కడ ఉంటుంది, ఆత్మ యొక్క రంగు ఏంటి, రూపం ఏంటి అని అర్థమైనప్పుడు ఆ స్వరూపంలో, ఆ స్థితిలో మనం కూర్చోగలుగుతాము. మన లోపల ఆత్మ ఎక్కడ ఉంది? మస్తకంలో భ్రూమధ్య స్థానంలో ఆత్మ అతి సూక్ష్మమైనటువంటి సూది మన మోపినంత చిన్నగా ఉంటుంది. అది తెల్లగా పాలవలే స్వచ్ఛంగా తెల్లగా ఉంటుంది. ఆత్మ అనగా అతి సూక్ష్మాతి సూక్ష్మమైన చైతన్య శక్తి. ఆత్మ చుట్టూ ఆరా కూడా చాలా తెల్లగా వైబ్రేట్ అయి ఉంటూ ఉంటుంది. ఈ ఆత్మయే శరీరాన్ని నడిపిస్తూ ఉంటుంది. ఆత్మ లేకపోతే శరీరం నడవదు కదా. ఆత్మ శక్తి ఉంటేనే పురుషార్థంలో ముందుకు వెళ్ళగలుగుతూ ఉంటారు, పరివర్తన కూడా అవ్వగలుగుతూ ఉంటారు. కాబట్టి మీరు ఆత్మ అనుభూతిని పొందాలి అంటే ఆత్మ యొక్క జ్ఞానాన్ని క్షుణ్ణంగా తెలుసుకోవాలి, దాన్ని ధారణ చేయాలి. ఆత్మ అనుభూతి లేకుండా ఆత్మిక స్థితిలో ఉండలేరు. ఆత్మగా అనుకొని పరబ్రహ్మ పరమేశ్వరుడితోటి కనెక్షన్ కలుపుకుంటే ఆత్మకు శక్తి వస్తుంది. పరమాత్మ పరబ్రహ్మ పరమేశ్వరుడు పవర్ హౌస్. ఆ పవర్ హౌస్ తోటే లింక్ ఉండాలి. అక్కడి నుండే
పవర్ పాస్ అవుతూ ఉంటుంది కనుక అది బేహద్దు పవర్ హౌస్. ఎంతమంది ఆత్మలకైనా ఎంత పవర్ అయినా సరఫరా చేయగలిగే పవర్ హౌస్ కనుక మీరు ఆత్మస్వరూపంలో ఉంటూ కర్మయోగం చెయ్యండి. తింటూ తిరుగుతూ కూర్చుంటూ లేచిన ఆత్మస్వరూపంలో ఉంటూ కార్యవ్యవహారం చేస్తూ ఉండాలి. అందరినీ కూడా ఆత్మస్వరూపంగా చూసే ప్రాక్టీస్ చేయండి. ఇది ప్రతి ఒక్కరూ ఎవరికి వారే చేయాల్సిన సాధన. ఇతరులు మీ చేత చేయించలేరు. మీకు మీరే ఈ యొక్క ప్రాక్టీస్ అనేది చెయ్యాలి. ఆత్మస్వరూపంలో కూర్చొని ఆల్మైటీ అథారిటీని స్మృతి చేస్తూ ఉంటే లింకు తోటి ఆ పవరు వస్తూ ఉంటుంది. అప్పుడు నేను పరం ప్రకాశ స్వరూపాన్ని అనేటువంటి ఒక స్థితిలోకి మీరు వెళ్ళిపోతూ ఉంటారు. మీకు వచ్చినటువంటి పవరు మీరు ఫీల్ అవుతూ ఉంటారు. ఈ యొక్క ప్రకాశము స్థూలమైన ప్రకాశం కాదు, పరం ప్రకాశం ఎంతో తేజోవంతమైనది. దేదీప్యమానంగా తెల్లగా మెరిసిపోతూ ఉంటుంది. ఇది మీరు ఫీల్ అవుతూ ఉంటారు. ఇది ఇలా కనిపిస్తూ ఉంటుంది. బేహద్దు కళల పరంధామంలోకి బుద్ధి ద్వారా వెళ్ళండి. అక్కడ ఆత్మస్వరూపం అనగా చైతన్య దివ్య స్వరూపంగా నిరాకారి స్థితిలో కూర్చోండి. బేహద్దు దాదాజీ అక్కడ ఆకారి రూపంలో బేహద్దు కళల పరంధామంలో ఉన్నారు. బేహద్దు దాదాజీ ఎదురుగా నేను ఆత్మస్వరూపంలో కూర్చొని ఉన్నాను. బేహద్దు దాదాజీ యొక్క మస్తకం నుండి పరం ప్రకాశము వెలువడుతూ ఉంది. అది నా మస్తకంలోని ఆత్మ లోపలికి వెళ్తూ ఉంది అనే అనుభవము చేసుకోండి. ఈ పవర్ని మీరు ఎంత కావాలంటే అంత తీసుకుంటూ పొందుతూ ఉండండి. ఇదే ఆత్మ పరమాత్మల యొక్క కలయిక. పరమాత్మల పిత పరంపితతోటి కనెక్షను. ఈ యొక్క స్థితిలో మీరు ఉంటే మీ ఆత్మలోకి బేహద్దు కళల పరం ప్రకాశం చార్జ్ అయిపోతూ ఉంటుంది. ఆత్మలో ఉన్న నెగిటివ్ ఆవరణలు మొత్తం తొలగిపోతూ ఉంటాయి, కరిగిపోతూ ఉంటాయి. ఈ విధంగా ఆత్మ లోపల ఉన్న తుప్పు తొలగిపోతూ ఉంటుంది. ఈ యొక్క పవరు బేహద్దు మహాకారణ శరీరం లోపలికి పరం ప్రకాశంగా వెళ్ళిపోతూ ఉంటుంది. అనగా బేహద్దు పిల్లల యొక్క బేహద్దు మహాకారణ శరీరము తెల్లగా పరమ లైట్ తోటి చార్జ్ అవుతూ ఉంది. ఇది బేహద్దు మహాకారణ శరీరం మొత్తాన్ని ప్రకాశమయం చేస్తూ ఉంటుంది. వైట్ కలర్లో లైట్గా
నేను ఉన్నాను అనే ఫీల్ మీకు అవుతూ ఉంటుంది. ఇది చాలా శక్తిశాలి పరం ప్రకాశం. ఈ యొక్క పవరు ఛార్జ్ అవ్వటంతో అది దానికి పైన ఉన్న కారణ శరీరంలోకి, దానికి పైన ఉన్న సూక్ష్మ శరీరంలోకి, దానికి పైన ఉన్న స్థూల శరీరంలోకి ఈ పవరు వైబ్రేట్ అవుతూ వ్యాపిస్తూ ఉంది. అతి సూక్ష్మాతి సూక్ష్మంగా ఉన్న బేహద్దు మహాకారణ శరీరం యొక్క పవరు పరం లైట్ పవరు. కారణ శరీరంలో అది పరమ తత్వంగా 3 తత్వాలుగా సూక్ష్మ శరీరంలోకి వస్తుంది. స్థూల శరీరం పంచతత్వాలది. ఆ పవరు రావటంతో ఇది కూడా పరివర్తన అవుతుంది. ఆ పరం లైట్, పరం ప్రకాశం పంచతత్వాల దేహంలోని ప్రతి కణంలోకి మిళితమైపోతూ ఉంటుంది. ఇంత హైయెస్ట్ పరం పవరు స్థూల శరీరంలోని 1000 ట్రిలియన్ కణాలలోకి వెళ్తే దానిలోని పంచతత్వాలు కరిగిపోతూ ఉంటాయి, మారిపోతూ ఉంటాయి. ఇది స్థూల శరీరం యొక్క ఆభామండలంలో ప్రకాశమయంగా అవుతూ ఉంటుంది. స్థూల శరీరం చుట్టూ ఆభామండలము ప్రకాశమయంగా మారిపోతూ ఉంటుంది. ఇదే స్వపరివర్తన అనగా పంచతత్వాలు పరమతత్వంలోకి మారే విధానము అని అంటారు. ఈ యొక్క సంకల్పము మాటి మాటికి చేస్తూ అభ్యాసం చెయ్యండి. మీ ఆత్మ యొక్క ఆభామండలం కూడా మారిపోతూ ఉంటుంది. మీ కారణ శరీరం చుట్టూ, సూక్ష్మ శరీరం చుట్టూ, స్థూల శరీరం చుట్టూ పరం ప్రకాశం వెలిగిపోతూ ఉంటుంది. ఇది వాయుమండలంలోకి వెళ్ళిపోయి వాయుమండలంలో ఉన్న పంచతత్వాలు పరమతత్వాలుగా మారిపోతాయి. వైబ్రేషన్స్ పరివర్తన అయిపోతాయి. ఇది అతి చిన్న ఆత్మ లోపల పవరు నిండటంతో ఈ పరివర్తన అనేది జరుగుతుంది. ఆత్మలో ఉన్న తుప్పును అనగా కారణ శరీరంలో ఉన్న వికర్మలను సమాప్తి చేస్తూ ఉంటుంది. మీ బాడీ లోపలకు కూడా పవర్ వచ్చినట్లు కనిపిస్తుంది. చివరికి ఈ శరీరం కూడా పరివర్తన అవుతుంది. విశ్వ పరివర్తన ఇలాగే జరుగుతుంది. బేహద్దు పిల్లల వైబ్రేషన్ తోటి పరమ లైటు, పరమతత్వాలు బ్రహ్మాండం మొత్తం వ్యాపించి అనంత కోటి బ్రహ్మాండాలకు విస్తరించి యూనివర్సు వరకు వ్యాపించి మల్టీ యూనివర్స్ వరకు చేరి విశ్వ పరివర్తన జరుగుతుంది. ఈ పవరు బేహద్దు కళల పవరు బేహద్దు పిల్లల లోపల ఉన్నది. కానీ
ఆవరణల వల్ల అణిచివేయబడింది అని బాపూజీ చెప్తూ ఉన్నారు. ఆల్మైటీ అథారిటీని స్మృతి చేస్తే ఆత్మలో ఉన్న ఆవరణలన్నీ కూడా తొలగిపోతాయి. బేహద్దుకే బేహద్దు ఆత్మలో రచయిత ఆల్మైటీ అథారిటీ తోటి ఎప్పుడు కనెక్షన్ ఉంటే ఈ పవర్ ఛార్జ్ అవుతూ ఉంటుంది. స్వపరివర్తనయే విశ్వ పరివర్తన అనే విధానం ఈ ప్రాసెస్ తోటి జరుగుతుంది. పిల్లలందరూ సంఘటితంగా కూర్చున్నప్పుడు ప్రతి ఒక్కరిని కూడా ఆత్మస్వరూపంగా చూడటం, పరమాత్మ స్వరూపులుగా భావించటం, దివ్య స్వరూపులుగా చూడటం అభ్యాసం చెయ్యాలి. ఇలా అభ్యాసం చేస్తే జ్యోతి సే జ్యోతి జలాతే చలో, ఒక జ్యోతి నుండి ఇంకో జ్యోతి వెలుగుతూ ఉంటుంది. ఇది కష్టమేమీ కాదు. తెలిస్తే తేలిక, చేస్తే ఇంకా తేలిక. సాధన చేస్తూ చేస్తూ అభ్యాసం చేస్తూ ఉంటే చాలా మీరు కూడా హల్కాగా అయిపోతారు. పరమతత్వాలు అంటే తేలిక, హల్కా. పంచతత్వాలంటే బరువు. ఆత్మలో పరం లైట్ వస్తే బేహద్దు మహాకారణ శరీరం, కారణ శరీరం, సూక్ష్మ శరీరం ఛార్జ్ అయిపోతే చాలా తేలికైపోతారు. బేహద్ ఆల్మైటీ అథారిటీ యొక్క పవరు మీ లోపలికి వస్తుంది అని ఎలా గుర్తు అని అంటారా? ఎవరికైతే ఆల్మైటీ అథారిటీ పవరు లోపలికి వస్తుందో, ఆత్మలో ఛార్జ్ అవుతుందో, వాళ్ళు మానసిక మౌనాన్ని ధారణ చేస్తారు. మనసు కూడా వారి కంట్రోల్లోకి వచ్చేస్తూ ఉంటుంది. నిస్సంకల్ప స్థితిలోకి చేరుకుంటారు. మనసు స్థిరంగా ఉంటుంది. మనసు అటు ఇటు భ్రమించటం అనేది ఉండదు. ఇదే ప్రూఫ్. ఆల్మైటీ అథారిటీ పవరు మీ లోపలికి వస్తే ఒక్క రోజులోనే మీరు పరివర్తన కాగలరు. విశ్వాన్ని కూడా పరివర్తన చేయగలరు. మీ ఆత్మశక్తి అనుసారంగానే, మీ కెపాసిటీ అనుసారంగా ఆల్మైటీ అథారిటీ పవర్ హౌస్, మైట్ హౌస్ నుండి పవర్ని పొందుతారు. ఇది ఎంత కావాలి అంటే అంత మీ ఆత్మ తీసుకోవచ్చు. ఎంత తీసుకుంటే అంతగా మీ ఎనర్జీ లెవెల్స్ పెరుగుతూ ఉంటాయి. ప్రత్యేకంగా యోగం చెయ్యాలని కూర్చున్నప్పుడు ఒక ఆసనంలో కూర్చొని చేతులు కలుపుకొని కళ్ళు మూసుకొని ఆత్మస్వరూపాన్ని ఇమర్జ్ చేసుకోండి. ఇలా కూర్చోండి. కుర్చీలో ఇలా చేతులు మర్చుకోండి. ఆత్మస్వరూపంలో కూర్చోండి. ఆల్మైటీ అథారిటీని ఎదురుగా కూర్చోపెట్టుకొని బాపు నుండి పవరు నా ఆత్మ లోపలికి వస్తూ ఉంది అనేటువంటి స్థితిలోకి వెళ్ళిపోండి. బేహద్దు పవరు నా ఆత్మ లోపలికి వస్తుంది అని సంకల్పం చేస్తూ ఉండండి. చిత్రంలో విచిత్రుణ్ణి స్మృతి చేసే అభ్యాసం చేస్తూ ఉండండి. బాపూజీ సాకార శరీరం చిత్రం. విచిత్రం అంటేనే బాపూజీ లోపల ఉన్న అవ్యక్త ఆకారి స్వరూపం, పరం లైట్ స్వరూపం. ఇలాగా యోగం చేస్తూ ఉంటే ఆత్మస్వరూపంలో స్థిరంగా ఉంటారు. పవర్ వస్తూ ఉంటుంది.
స్వపరివర్తన కోసం ఇది చాలా అవసరం. బేహద్దు జ్ఞాన యోగము ఇలా అందరూ ఫాలో చేయండి. ఈ వీడియోను చాలాసార్లు వినండి. కళ్ళు మూసుకొని వీడియో వింటూ ఉంటే మీకు రియలైజ్ అవుతూ ఉంటుంది, చక్కటి అనుభూతి కూడా అవుతూ ఉంటుంది. కళ్ళు మూసుకున్నప్పుడే పవర్ కాదు, కళ్ళు తెరిచి కూర్చున్నప్పుడు కూడా ఈ అభ్యాసం అనేది ఆటోమేటిక్గా జరిగిపోతూ ఉంటుంది. బాపూజీ యొక్క విచిత్రమైనటువంటి రూపం మీ మస్తకంలో, బాపూజీ యొక్క ఆకారి అవ్యక్త స్వరూపం ప్రింట్ అయిపోతూ ఉంటుంది. నడుస్తున్నా తిరుగుతున్నా మీ లోపల సంకల్పం నడుస్తూ ఉంటూ ఉంటుంది. ఏక్ బాప్ ఔర్ మై, నేను నా తండ్రి, ఏక్ బాప్ దూసరా నా కోయి అనే స్థితిలో మీరు ఉండిపోతారు. బాపు పైన లవ్లీన స్థితి అనేది ఉంటుంది. ఇలాగా లవ్లీన స్టేజిలో కనెక్షన్ జోడించటం జరిగితే మీ లోపల పవరు ఛార్జ్ అవుతూనే ఉంటుంది, పవర్ పాస్ అవుతూనే ఉంటుంది. ఈ పవర్ యొక్క రేసెస్సు మొత్తం వ్యాపిస్తూ ఉంటుంది. ఇలా చేస్తే మీరు చాలా లాభాన్ని పొందుతారు. ఆత్మ అనుభూతి చాలా తేలిగ్గా అవుతూ ఉంటుంది. ఎంతసేపు కూర్చోవాలి అనేది కాదు, నిరంతరం చేస్తూనే ఉంటూ ఉంటే చాలా లోతుల్లోకి అతి సూక్ష్మంలోకి వెళ్ళిపోతూ ఉంటారు. ఇది మీకు అనుభవం అవుతుంది, ఇతరులకు కూడా తెలుస్తుంది. ఇలా అనుభవం చేసుకుంటూ ఉంటే మీరు ఆలోచనలు చేయకుండానే జరిగిపోతూ ఉంటాయి, మాట్లాడకుండానే పనులు జరిగిపోతూ ఉంటాయి. ఎక్కువ మాట్లాడాల్సిన అవసరం లేదు, ఎక్కువ ఆలోచించాల్సిన అవసరం లేదు. ఇది ఆత్మ పవర్ తోటి జరిగేటువంటి విషయం. సంకల్పాల్లో సిద్ధి వస్తుంది, సంకల్పాలతోటి అన్నీ జరిగిపోతాయి. ఆత్మలో పవర్ నింపుకొనే విధానం బాపూజీ మనకు నేర్పారు. నేను బేహద్కే బేహద్ పరం 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 మాస్టర్ సర్వశక్తివాన్ ఆత్మా హూ అనే స్థితిలోకి వెళ్ళిపోతారు. బేహద్కే బేహద్ పరం 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 మహాశాంతి హై, మహాశాంతి హై, మహాశాంతి హై అనేటువంటి మంత్రము సంకల్పం చేస్తూ ఆ స్థితిలో ఉంటే పూర్తిగా అది జపంగా జరుగుతూ ఉంటుంది, నిరంతరం జరుగుతుంది. మనసు లోపల చేసినటువంటి సంకల్పం తోటే ప్రకృతి పరివర్తన, పంచతత్వాల పరివర్తన, విశ్వ పరివర్తన జరుగుతుంది. పరం శాంతి.